గీతలోనేమో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మణ విభాగశః. నేను ఇప్పుడు ఈ క్లాసును ఎందుకు సృష్టించానంటే వాళ్ళ యొక్క గుణాలు వాళ్ళు చేయదగినటువంటి పనులను బట్టి వాళ్ళు నాకు క్లాసు పెట్టానన్నాడు కృష్ణుడు. ఎస్. ఆ రెండో మాటను వదిలిపెడతారు. చాతుర్వర్ణం మయా సృష్టం అన్నాడు కదా మీ కృష్ణుడే. అంటే 4 వర్ణాలను సృష్టించాడు అందరిని కింద మీద చేయడానికి. అందులో బ్రాహ్మణులు తలకాయలు ఉన్నారు, ఇదొకటి మళ్ళీ ఈ తలకాయ క్షత్రియులంతా బాహువుల్లో ఉన్నారు, వైశ్యులు తొడల్లో ఉన్నారు, శూద్రులు పాదాల నుంచి పుట్టారని ఒక కొత్త రకమైనటువంటి వాదనను ఋగ్వేదంలో అనేక మంది కమ్యూనిస్టు చరిత్రకారులే ఋగ్వేదంలో తదనంతరం చేర్చినటువంటి పురుష సూక్తంలోని ఒక మంత్రాన్ని ఉదాహరణకు దీనికి చూపిస్తుంటారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరూర్తద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత అనే ఈ మంత్రాన్ని చెప్పి చూసారా బ్రాహ్మణులంతా తలకాయ నుంచి పుట్టారట, శూద్రులంతా పాదాల నుంచి పుట్టారని లేనటువంటి అపోహలు కల్పిస్తారు.